చేసినాడు స్వామి. మామూలుగా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి స్వామి. మీకేమైనా డౌట్ ఉంటే అడుగుతారు. ప్రారంభము సంచితము ఆగామి గురించి వివరించారు. సంచితము ఆగామి ప్రారంభం. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, 3 కర్మలు ఇవి. ఈ 3 కర్మలు ఎట్లా అంటే సంచితము, దాని పేరే సంచితం. సంచిలో ఏముంటుంది? సంచిలో వేసి పెట్టడం, అన్నీ వేసేయడం. అంటే నువ్వు ఏం సంపాదించి పెట్టినా సంచిలో వేసి పెట్టడం, ఎత్తి పెట్టడం, దాన్ని సంచి అంటారు. అది సంచితం. అట్లా మనం సంపాదించినవన్నీ వెనకాలేసి పెడతా ఉంటాం. అమ్మగారు రండి, మీరు రండి. టైం అయిపోయింది, రండి. నాకు కూడా టైం అయిపోయింది. మళ్ళీ మీరు ఉండే టైం నేను ఇంకా ఏంటంటే స్వామి చెప్పినారు సంచితము, ప్రారంధము, ఆగామి కర్మ, దాని గురించి కొంచెం వివరించండి అని అంటున్నారు. సంచి ఎత్తకపోతాం కదా సంతకే, అన్నీ వేసుకొని వస్తాం దాంట్లో. ఇప్పుడు మనము మీకు ఉదాహరణ చెప్తానండి. రాజు వేటకు బయలుదేరినాడు. బయలుదేరినప్పుడు పాతకాలంలో బాణాలు ఎత్తుకొని పోయేవాళ్ళు. వేటకు పోవాలంటే బాణాలతో కదా వాళ్ళు పోయేవాళ్ళు, ధనుర్విద్య. ఇప్పుడు వీళ్ళ దగ్గర విల్లు ఉంటుంది, బాణం ఉంటుంది, వెనకాల బాణాల పెట్టుకునేటువంటి అంబుల పొది ఉంటుంది. ఈ వెనకాల అంబుల పొదిలో బాణాలన్నీ ఉంటాయి. ఇప్పుడు బాణం తీసుకుంటాడు, చేతిలో తీసుకొని దీంట్లో పెట్టి, విల్లులో పెట్టి విడిచిపెడతాడు కదా. ఈ విడిచిపెడితే ఇది పోయి ఎవరినో గురి చూసి కొడతాడు. గురి చూసి కొడితే పోతుంది కదా, ఇది పోయి పడతారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అంబుల పొదిలో బాణాలన్నీ ఉంటాయి. దాంట్లో నుంచి ఒకటి తీసుకొని వేస్తాడు, విడిచిపెడతాడు. ఇది ఇప్పుడు విడిచిపెట్టిన బాణం ఒకటి, చేతిలో ఉండే బాణం ఒకటి, అంబుల పొదిలో ఉండే బాణాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కదా బాణాలన్నీ. ఈ అంబుల పొదిలో ఉండే బాణాలన్నీ స్టాక్ ఉన్నాయి. చేతిలో తీసుకుండే బాణం రెడీగా ఉంది విడిచిపెట్టేదానికి. ఇంకొక బాణం విడిచిపెట్టేసినాడు, పోతా ఉంది అది. ఇప్పుడు అది పోతా ఉందే బాణం, దాన్ని ఏం చేయగలడు ఇతను? వేసేసినాడు, వెళ్ళిపోయింది. దశరథ మహారాజు తను వేట కోసం పోయాడు. వేట కోసం పోతే ఈయనకు శబ్దభేది తెలుసు. శబ్దభేది అంటే శబ్దాన్ని విని దానిపైన బాణం ప్రయోగిస్తాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అక్కడికి పెడతాడు.
అక్కడ గురి పెట్టి ఇక్కడి నుంచినే వేస్తాడు దాన్ని శబ్దభేది అని అంటారు. శబ్దాన్ని పెట్టి ప్రయోగించేది. ఇప్పుడు ఈ అడవిలో జంతువులన్నీ వచ్చేసి ప్రజల్ని హింసిస్తున్నాయని దశరథ మహారాజుకు కంప్లైంట్ వచ్చింది. అందుకని ఆ అడవిలో ఉండే జంతువులన్నింటినీ తరిమేయాలి అని వచ్చినాడు. ఇప్పుడు ఆ అడవిలో ఇక్కడ ఉండగా నీళ్లు గుట్ట 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 అని తాగుతూ ఉన్నట్లుగా శబ్దం వచ్చింది. అది ఒక జంతువు, ఏదో క్రూర జంతువు ఏదో తాగుతూ ఉంది అని చెప్పి ఏం చేశాడంటే ఆ శబ్దం వినిపించిందిగా. ఆ శబ్దం వినిపించిన దానికి పడింది. ఇక్కడి నుంచి ఏం చేసినాడంటే అది క్రూర జంతువు, ఇక్కడి నుంచి బాణం ప్రయోగించినాడు, ప్రయోగించి ఇచ్చిపెట్టాడు. ప్రయోగిస్తే అక్కడ ఈ బాణం పోయి ప్రయోగించిన తర్వాత బాణం వెళ్ళిపోయిందిగా. బాణం వెళ్ళిపోయింది. బాణం వెళ్ళిపోయి ఏం చేసిందంటే అక్కడ ఒక బ్రాహ్మణ కుమారుడు తన తల్లిదండ్రుల్ని, ఆయన పేరు ఏం స్వామి, శ్రవణ కుమారుడే కదా. ఆ శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల్ని దీంట్లో పెట్టుకొని మోసుకొని వస్తున్నాడు, కావడిలో నీళ్ళకు వచ్చినాడు. వాళ్ళు నీళ్లు కావాలనంటే నీళ్ళ కోసం వస్తే చిన్న కుండ ఎత్తుకొని వచ్చినాడు. ఆ నీళ్లు ముంచుతా ఉన్నాడు. ఆ నీళ్లు ముంచేటప్పుడు బుడబుడబుడ అని శబ్దం వచ్చింది. ఆ బుడబుడ అని శబ్దాన్ని దశరథ మహారాజు నిండేది. అది క్రూర జంతువు అనుకున్నాడు. బాణప్రయోగం అయిపోయింది. ఇప్పుడు ఆ బాణం వచ్చి ఎవరికి తగిలింది? ఈ శ్రవణ కుమారునికి తగిలింది. తగిలిన వెంటనే అమ్మా అని అరిచి కింద పడ్డాడు. అరే ఎంత పొరపాటు చేసినామని అనుకున్నాడు. ఇప్పుడు దశరథ మహారాజుకి వినిపించింది కదా. ఆ మాట వినిపించే లోపల రే పొరపాటు చేసినాం మనము. ఎందుకంటే బాణం ప్రయోగం చేసేసినాం, అటుకు అయిపోయింది. పరిగెత్తుకుంటా పోయినాడు. పరిగెత్తుకుంటా పోయి చూస్తే శ్రవణ కుమారుడు పడిపోయాడు. పోయి ఆ బాణం తీసి, మహాత్మా నేను పొరపాటు చేశాను అని చెప్తే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి సరే ఇదంతా విధి, ఎట్లా జరగాలన్నది జరిగింది. ఈ నీళ్లు మా తల్లిదండ్రులు అక్కడ కాచుకొని ఉన్నారు. ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి మా తల్లిదండ్రులు అని చెప్తాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు నీళ్ళ కోసం కదా పంపించినారు అని వాళ్ళు చెప్పగా ఈయన వచ్చినాడు కాబట్టి సరే అని ఆయన ఆ మాట చెప్పి ప్రాణాలు వదిలిపేశాడు. చూసావా, బాణప్రయోగము మనం చూడకుండానే విడిచిపెట్టిన దాన్ని వెనక్కి తీసుకునే దానికి ఉందా? లేదు. సరే దాన్ని తీసుకెళ్తాడు. ఆ నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు నీళ్ళని అందిస్తాడు. ఏమినైనా ఇంతసేపు వాళ్ళ కళ్ళు కనిపించవు, తల్లిదండ్రులు ఇద్దరికి కళ్ళు కనిపించవు. వాళ్ళు ఏమినైనా ఇంతసేపు ఏమనంటే ఈయనేం మాట్లాడు. సరే నీళ్లు తీసుకొని నీళ్లు వాళ్ళు తాగే పరిస్థితి లేకుండా ఎంతసేపు అయినా ఏమైనా అంటే వాళ్ళు ఏం మాట్లాడి ఈయన మాట్లాడు పలకలేదంటే ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి అంటే ఏమో జరిగింది మతల పని. ఎవరు నువ్వు చెప్పు, విషయం ఏంటి, ఏం చేసావు నా కొడుకుని? అప్పుడు ఈ మహాత్ముడు చెప్తాడు, ఈ దశరథ మహారాజు చెప్తాడు, పొరపాటు అయిందమ్మా, నేను శబ్దవేదిని ప్రయోగించినాను, ఏదో క్రూర జంతువు అని అనుకున్నాను, పొరపాటుని ఈ విధంగా చేసిందని గాను వారిపైన ప్రయోగించి వారికి తగిలింది ఇది. వారు చెప్పారు ఈ విధంగా మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని, మీ దగ్గరికి ఈ నీళ్ళు నేను తీసుకొచ్చినాను అంటే అప్పుడు వాళ్ళు అంటారు,
నా కుమారుడే మాకన్నీ ఇప్పుడు. అట్లాంటి కుమారుణ్ణి పొట్ట పెట్టుకున్నావు కదయా, ఎట్లయా నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఇంక బ్రతికేం చేయాలి, మేము ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాం, మేము శరీరాన్ని ఇప్పుడే విడిచిపెడుతున్నాం, అయితే నీకు ఒక శాపాన్ని ఇస్తున్నాం. మాకు కుమారుడు లేకుండా మా శరీరాన్ని విడిచిపెడుతున్నాం కాబట్టి నువ్వు కుమారులు లేకుండా కుమారుల గురించి విలపించి విలపించి చస్తావు పో అని చెప్పి వాళ్ళు శాపం పెట్టారు. ఈయనకి చాలా సంతోషం అయిపోతుంది. ఎవరికి? దశరథ మహారాజుకి. నాకు పిల్లలు లేరు ఇంతవరకే. పిల్లలు లేకముందు జరిగింది. ఇప్పుడు వీళ్ళు పిల్లలు లేకుండా నువ్వు విలపించి విలపించి చస్తావన్నారు కదా, నాకు చాలు, పిల్లలైతే చాలు. సరే, అదంతా ఉంటుంది, అదంతా కథ ఒకటి. ఇప్పుడు విషయం ఏంటంటే, బాణప్రయోగం చేసేసాడు కదా, బాణప్రయోగం చేసిన దాన్ని వెనక్కి తీసుకునేదానికి వీలవుతుందా? వెనక్కి తీసుకునేదానికి కాదు. అది బాణప్రయోగం చేసిన దానిని విడిచిపెట్టేసిన దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ అనేది విడిచిపెట్టి వేయబడింది. అంటే బాణం ప్రయోగం విల్లులో నుంచి విడిచిపెట్టేసినాం, విడిచిపెట్టేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేదానికి అవుతుందా? అది విడిచిపెట్టేసినాం, అది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది విడిచిపెట్టినారు. ఇప్పుడు మన శరీరాలన్నీ ఉన్నాయే, ఈ శరీరాలన్నీ వచ్చినాయి కదా, ఈ శరీరాలన్నీ విడిచిపెట్టబడిన బాణం ఇది. అవును, నువ్వు సంపాదించిన నువ్వు అనుకుంటా ఉండవు, నువ్వు బిడ్డలు కన్నానని నువ్వు అనుకుంటా ఉండవు. నీ కర్మలో ఉండేటివంతా కూడా ఏమంటే దాంట్లో నుంచి విడిచిపెట్టబడింది ఇప్పుడు ఇది బాణం. ఇప్పుడు వెనకాల అంబుల బదులు ఎన్నో బాణాలు ఉంటాయి, దాంట్లో ఒక బాణం తీసుకుంటే ఏ బాణం తీసుకొని దాన్ని దీన్ని ప్రయోగించాలో దాని కదా ప్రయోగిస్తాడు, అట్లా ప్రయోగిస్తాడు. అది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు పుట్టినప్పటి నుండి నీకు అది కథ, నీకు కథలో బాణము విడిచిపెట్టబడింది కదా, అంతవరకు తీసుకో. ఆ కథను గురించి మళ్ళీ కావాల్సింది అడుగుతూ నువ్వేమన్నా. బాణం ప్రయోగించినారు, బాణం ప్రయోగించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే దానికి లేదు కదా. అట్లాగే నువ్వు పుట్టినప్పటి నుండి, ఈ శరీరం పుట్టింది కదా, ఈ శరీరం పుట్టినప్పటి నుండి ఈ శరీరం పడిపోయేటంత వరకు ఏది ఉందో అది ఉందే. ఈ బాణం పోతా ఉంది, ఇప్పుడు ఈ బాణం పోతా ఉంది. యాడికి పోతా ఉందో అంటే నువ్వే ప్రయోగించుకున్నావు. నీ కర్మ ఉంది చూడండి, నీ కర్మలో నుంచి ఈ బాణం ప్రయోగించబడింది ఇది. సరే, దానికి వద్దాం. ఇప్పుడు సంచితం వెనకాల ఉండదు చూడండి, అంబుల పొది, అది సంచి, దాన్ని సంచిత కర్మ అంటారు. అది సంచిత కర్మ. ఇదేమో ప్రయోగించబడినది ప్రారబ్ధ కర్మ. చేతిలో ఉన్నది చూడు, ఇప్పుడు చేతిలో తీసుకున్నాడు, దీన్ని బాణాన్ని ప్రయోగించవచ్చు, లేకపోతే వెనకాల పెట్టవచ్చు, లేదా నిలిపేయచ్చు. చేతిలో ఉండేదండి, చేతిలో ఉంది అంతే. చేతిలో ఉండేది నువ్వు ప్రయోగించను వచ్చు, ప్రయోగించకుండాను నిలిపేయను చేయొచ్చు. వెనకాల ఉండేదాన్ని అది ఇంకా చేతిలోకి తీసుకోవాలి. నువ్వు వెనకాల ఉండేది చేతిలోకి తీసుకోలేదు కదా, కాబట్టి వెనకాల ఉండేది ఉంది, నువ్వు ఎప్పుడన్నా దాన్ని వాడచ్చు. అర్థమవుతుందా? అంటే 3 రకాలు ఉన్నాయి ఇప్పుడు బాణాలు. ఏవేవి ఉన్నాయి? ఒకటి వెనకాల ఉన్నాయి, వెనకాల ఉన్నాయి, ఒకటి చేతిలో ఉంది, ఇంకొకటి వదిలేయబడింది. మీ దగ్గర ఒక 50 ప్యాకెట్లు ఉన్నాయి రైస్, 50 ప్యాకెట్ల రైస్ ఉంటే అన్ని నెట్ కట్టేస్తారుగా. 50 ప్యాకెట్ల రైస్ ఒకేసారి తింటావా? ఇప్పుడు పైనుండే ప్యాకెట్ ఒకటి ఎత్తుకుంటావు, పైనుండే ప్యాకెట్ ఎత్తి ఏం చేస్తావు? ఒక డబ్బాలో పోస్తావు, డబ్బాలో పోస్తావుగా. ఈ డబ్బాలో పోస్తే కూడా
ఈ డబ్బాలో ఉండేటివన్నీ తింటావు ఒకటే సరే. ఒక గ్లాస్ ఎత్తుకున్నావు, అది ఎత్తుకున్నావు, అది ఎత్తుకొని ఈరోజు చేసుకున్నావు, అవునా? దీన్ని తింటా ఉండవు, ఇప్పుడు ఇది తింటా ఉండవు. ఇది ఉంది, అది రెడీగా ఉంది, దాన్ని ఇప్పుడే తినచ్చు, తినకుండా కూడా పోవచ్చు. ఈ 50 బ్యాగులు నెట్ కట్టి ఉన్నాయి, తినేదానికే రెడీగా ఉన్నాయి, అన్నీ తినేటివే, ఏం తినకుండా పోయేటివి కాదు ఇవన్నీ. అట్లాగే మన కర్మ అన్నీ మనం ఈ 50 బ్యాగులు ఉన్నాయి, 50 ప్యాకెట్లు, అట్లా అన్ని కర్మలన్నీ సంపాదించి పెట్టినా వెనకాల. నువ్వు ఇప్పుడు ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా నువ్వు అనుకుంటా ఉండవే, ఇవంతా నువ్వు సంపాదిస్తూ ఉండవు. సంపాదించి ఎత్తి వేస్తూ ఉండవు వెనకాల. అది సంచిత కర్మ, సంపాదించి పెట్టేటువంటిది. సంపాదించి పెట్టిన మన వెనకాల కర్మ ఉంది అదంతా. అందుకే కూర్చోమని చెప్పింది. నువ్వు లేచి అవును, ఇప్పుడు ఆ సంచిత కర్మ అనేది ఉంది లోపల వెనకాల, అందరికీ ఉంటుంది అది. దానిలో నుండి ఇప్పుడు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, ఒక 50 లక్షలు డిపాజిట్ చేస్తామని అనుకో, దాన్ని వడ్డీ వస్తుందిగా, నెల నెల వస్తుంది. నువ్వు పోయి 50 లక్షలు ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తారా? వాడు ఫిక్స్డ్ చేసింటావు, ఫిక్స్డ్ చేసింటే ఇవ్వడు కదా. దాంట్లో వడ్డీ నీకు కావాల్సింది రెడీగా ఉంది, దీన్ని ఇస్తారు చూడు. అట్లాగా ఈ మనం సంపాదించిండే దాంట్లో నుంచి ఈ ప్రారంధం అనేటువంటిది ఉంటుందే, అది రెడీగా ఉంటుందన్నమాట. ఆ అమ్మగారి దగ్గరికి వస్తామని చెప్పి, అక్కడికి వస్తామని చెప్పినాంలే భిక్షకి, 10 నిమిషాలు బయలుదేరుతామని చెప్పి. ఎట్లా? అరే అమ్మగారు వస్తాం అమ్మగారు, 10 నిమిషాలు, ఒక 10 నిమిషాల్లో వస్తాను అమ్మగారు. ఇప్పుడు అది ఇప్పుడేంటంటే దాంట్లో నుంచి ఆ పైన పరిపక్వమై ఉంటుంది, ఆ పరిపక్వమైనటువంటి దాన్ని తీసి విడిచిపెడతాడు అనమాట. అంటే మనం వండుకున్నట్లుగా ఈ శరీరం అనేటువంటిది రెడీ అయ్యింది మనకి, అంటే అనుభవించేదానికి రెడీగా ఉంది, దానిని తీసి విడిచిపెట్టారు బాణంలాగా విడిచిపెట్టినాడు. బాణంలాగా విడిచిపెట్టింది ఎంత దూరం పోతుంది? అది ఎంత వేగం, ఎంత స్పీడ్గా లాగి విడిచిపెట్టినాడు అంత స్పీడ్ పోవాలి కదా అది. అట్లా మనకి చూడండి, కొంతమంది 20 ఏండ్లు, కొంతమంది 30 ఏండ్లు, కొంతమంది 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80, 90, 100, 110, 120 కూడా బతుకుతారు కొంతమంది. అంటే వాళ్ళు విడిచిపెట్టిన కర్మ ఉందే ప్రారంధం అనేది, ఆ కర్మలో నీకు ఏమేమి జరగాలనుందో అదంతా నీ కర్మలో నుంచి బయట వచ్చినటువంటిది అది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుండేది అంతా అదే. నువ్వు ఇప్పుడేమీ దాన్ని మార్చే పరిస్థితి ఏమి ఉండదు. ప్రారంధంలో ఏమి ఉందో అదే జరుగుతుంది. అర్థమవుతుందా? దీన్ని మార్చేదేముండదు. కానీ మనం ఏం చేస్తామని తెలిసినా అది సరిపోదని మనం ఏంటంటూ ఆలోచన చేస్తూ ఉంటాం. మనం ఆలోచన చేసి కొత్తగా సంపాదించాలని మన మనస్సులోకి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నామే. మన మనస్సులోకి కొత్తగా సంపాదించాలని పెడుతున్నాం చూడండి, దాన్ని నువ్వు ఇప్పుడు తీసేస్తూ ఉండవు. నువ్వు ఈ జన్మ ఇప్పుడు ఈ ప్రారంధం ఉందే, దీనికి నీకు 2 అవకాశాలు ఉంటాయి. ఏమిటా 2 అవకాశాలు అంటే, ఈ వెనకాల ఉండదే సంచితం, దాన్ని తీసి అక్కడ పారేయచ్చు. వెనకాల ఉంది కదా అంబుల పొది, దాన్ని తీసి కాల్ చేయొచ్చు. ఈ చేతిలో తీసుకున్నావు చూడు, దాన్ని కూడా ప్రయోగించకుండా పడేసి దాన్ని కాల్ చేయొచ్చు.
ఇప్పుడు విడిచిపెట్టబడిందే బాణం. ఈ విడిచిపెట్టిన బాణం మాత్రము ఎంత దూరం పోవాలనో అంత దూరం పోతుంది. ఆ వేగంతో పోతుంది. ఆ వేగంతో పోయి ఆ వేగం అయిపోయిన తర్వాత పడిపోతుంది. అంతవరకు ఈ బాణం పడదు. అంతవరకు ఈ బాణం పడదు. కాబట్టి ఇప్పుడు ప్రయోగించినటువంటి దాంట్లో మనం కొత్తగా సంపాదించకూడదు. చాలదా? వెనకాల ఉండే కర్మనంత అనిపించదు. చాలదా? 50 ప్యాకెట్లు పెట్టినావు చాలదా? 50 ప్యాకెట్లు చాలకుండా ఇంకా 100 ప్యాకెట్లు సంపాదించేట్లుగా పెడతా ఉన్నాం మనం. ఈడ కర్మలు చేసి ఏం చేస్తున్నామంటే దీన్ని ఏమంటారంటే ఆగామి కర్మ అంటారు. ఈ ప్రారబ్ధ కర్మలో వీడు చేస్తానంటే సంపాదిస్తాడే, ఇవన్నీ వీడు సంకల్పించేదంత ఏమీ జరగదు. వీడు సంకల్పించేది ఏం జరగదు. వీడి ప్రారంధంలో ఉండేదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వీడి ప్రారంధంలో ఒకసారి ప్రయోగించబడిపోయింది కాబట్టి ఇది జరుగుతుంది. ప్రారంధంలో ఇది జరుగుతూ ఉంటే మనం అది సాల్దని వేరే ఏంటంటో సంపాదించాలని అనుకొని వాటన్నింటిని సంపాదించి మనసులో పెట్టుకుంటూ ఉంటాం. ఆ మనసులో ఇప్పుడు మీరు చూడండి, మీరు తృప్తిగా ఉండాలా? ఏ విషయంలోనైనా సరే తృప్తిగా ఉండమా? అది అట్లా జరగలేదు, ఇది ఇట్లా జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, అది చేయాలనుకుంటే ఇది చేయాలనుకుంటే, ఆశ్రయం కట్టాలనుకుంటే, వాళ్ళందరినీ తీసి పెట్టాలని అనుకుంటే, ఇవన్నీ ఉండాయనంటే ఇవన్నీ ఏంటి? ఎత్తి పెడతా ఉండవు కర్మలు. ఆ కర్మలంతా ఎత్తి పెడితే ఇది ఆగామి కర్మ అవుతుంది. రేపు జన్మ వచ్చేదానికి కారణం ఇవంతా అవుతా ఉంటాయి. ఇవన్నీ పోయి దాంట్లో పడతాయి. దేంట్లో? మంచి చేద్దామని అనుకుంటా. నువ్వు మంచిన్నా చెయ్యి, చెడ్డన్నా చెయ్యి. మంచి చేయాలన్నా అది వచ్చి పడుతుంది, చెడ్డ చేయాలన్నా చెడ్డ చేయాలన్నా వచ్చి పడుతుంది. అదే తెలుసుకో. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సంచితము ప్రారంధం ఆగామని ఉన్నది కదా. స్వామి మంచి ప్రశ్న వేశాడు. ఈ ప్రారంధంతో అదే నేను 2 చెప్తా ఉండేది. ఈ ప్రారంధంతో మనం ఏం చేయాలంటే ఈ ప్రారంధాన్ని అనుభవించేయాలి. ప్రారంధంలో ఎట్లా జరగాలని ఉంటే అట్లా జరుగుతూ ఉంటుంది. దాన్ని అంతా అనుభవించేస్తే ఇది అయిపోతుంది. వేరేది సంపాదించకూడదు. సంపాదించకుండా వెనకాల ఉండదే సంచితం, దాన్ని కాల్ చేయాలి. దాన్ని కాల్ చేయాల. ఇవన్నీ వెనకాల ఉండేదాన్ని సంచితాన్ని కాల్ చేయాలి. కాల్ చేసే సామర్థ్యం నీకు ఇక్కడ వస్తుంది. నువ్వు దాన్ని సంపాదించు. నువ్వు ఏం చేయాలని అన్నావు కదా. ఇప్పుడు ఉండే దాంట్లో వెనకాల ఉండేదాన్ని కాల్ చేయి. ఇప్పుడు కొత్తగా చెయ్యొద్దు. కొత్తగా నువ్వు అస్సలు నీ తత్వం ఏందో నువ్వు తెలుసుకో. ముందు దీన్ని సంపాదించడం, దీన్ని ఎట్లా కాల్చాలని తెలుసుకో. సంచితాన్ని ఎట్లా కాల్చాలి. ఇప్పుడు కొత్తగా సంపాదించకుండా, ఏది కర్మను సంపాదించకుండా నువ్వు ఆత్మతత్వాన్ని ఎలా ఉండాలి అది తెలుసుకో. ఆత్మతత్వములో ఉండుట అనేది తెలుసుకొని ఈ ఆత్మతత్వంలో నువ్వు సంపాదించు. ఆత్మతత్వ రూపంగా సంపాదిస్తే, నీకు ఆత్మజ్ఞానమును సంపాదిస్తే, ఆత్మజ్ఞానం చేత పెట్టేసి అది పెట్టే అమ్మగారు. ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఆత్మజ్ఞానం చేత సంచిత కర్మ పోతుంది. ఆత్మజ్ఞానం కాలుస్తుంది, అగ్ని కాల్చదు. సంచిత కర్మను నువ్వు ఏమి చేసినా కాలదు. సరే, ఇప్పుడు ఇది స్వామి మన ప్రారంధంలో ఉండేదాన్ని పట్టుకునే ఆత్మజ్ఞానమును సంపాదిస్తే ఆత్మజ్ఞానము యొక్క ప్రభావము చేత సంచిత కర్మను కాల్చేయాలి. అదేవిధంగానే ఆగామి కర్మను కూడా కాల్చిపడేయాలి. అంటే ఆగామి కర్మను చేసేది లేదు, ఇంకా ప్రారంధం ఉందే. ఈ ప్రారంధంలో జరిగేటువంటి వాటిని
ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటూ అది అనుభవించారు. ఇప్పుడు కర్మలు లేవు. యదా న లభతే హేతున్ ఉత్తమాధమ మధ్యమాన్ తదా న జాయతే చిత్తం హేత్వాభావే ఫలం కుతః. నువ్వు ఏదైనా పుట్టాలంటే నీ దగ్గర బీజం ఉంటే పుడతావు, కర్మశేషం ఉంటే పుడతావు. నీ దగ్గర ఉత్తమము కానీ మధ్యమము కానీ అధమమైనటువంటి బీజం కానీ లేదు. యదా ఎప్పుడైతే నా లభతే హేతున్ ఉత్తమ అధమ మధ్యమాన్, ఉత్తమమైనటువంటి ఆ కర్మఫలానికి సంబంధించినది లేదు. అంటే ఉత్తమమైన జన్మలు వచ్చేటువంటి దేవతా జన్మలు వచ్చేటువంటిది లేదు. అధమమైనటువంటిది అంటే ఈ పశువులు పక్షులు ఈ క్రిమికీటకాదులు ఇటువంటి పుట్టేటువంటి కర్మ లేదు. మధ్యమ అంటే మనుషులుగా పుట్టేది, ఈ మనుషులుగా పుట్టేటువంటి కర్మ లేదు. ఇప్పుడు ఏ కర్మ లేదు, ఇంకేమవుతుంది? తదా అప్పుడు నా జాయతే చిత్తం, ఇంకప్పుడు పుట్టేది లేదు. ఇది జరగాలంటే నేను ఆత్మస్వరూపమని నువ్వు బాగా తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపానికి బ్రహ్మకు తేడానే లేదు అని ఎప్పుడైతే వీడికి అనుభవం వస్తుందో ఆ అనుభవములో దృఢమైనప్పుడు తర్వాత ఇంక జన్మలేదు. అందుకోసం వచ్చిండేది ఈ శరీరం. దేవుని సేవ చేసిన 10 మందికి సేవ చేయలేదు. అది వాళ్ళని అడుగు పోయి, వాళ్ళని అడుగు, నాకు తెలియదు. అది 1వ తరగతి 2వ తరగతి వాళ్ళకి, అది 1వ తరగతి 2వ తరగతి వాళ్ళకు 10 మందికి సేవ చేయడము, 10 మందికి సేవ చేయడం, దాన్ని దేనికి చేస్తాడో? పుణ్యం కోసం చేస్తాడో? కాదు. పుణ్యం మోక్షం రెండు ఒకటి కాదు. పుణ్యం వేరే, మోక్షం వేరే. ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు నువ్వు చేసే విధానం ఉందే అది వేరు. అది దీన్ని ఇంకా కొద్దిగా బాగా వివరించల్లా, కానీ ఇప్పుడు మనకు టైం లేదు. కానీ చాలు, ఇంత మాత్రం మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అర్థమైందా? కొద్దిగా ఏమైనా సంచితం, ఆగామి, ప్రారంధము పూర్తిగా అర్థం కాలేదంటే నువ్వు లేచిపోతా ఉంటే ఎలాగా? మరి అట్ట పెడితే నువ్వు అర్థం కాల నాకే. అందుకే వానప్రస్థానికి వచ్చాయి. వానప్రస్థానికి వచ్చాయి. ఎవరు? ఇద్దరు వచ్చేయండి. ఇద్దరు వచ్చేస్తే వానప్రస్థానికి వచ్చేస్తే మీరిద్దరు కలిసి ఒక రూమ్లో ఉండండి. ఇద్దరు ఒకే రూమ్లో ఉండమంటే కూడా మీకు ఒక రూమ్ కూడా ఇస్తాం కావాలంటే. దానికి మాకు సంబంధం లేదు. ఇంకొకటి చెప్తున్నా వినండి. ఇంకొకటి చెప్తా. నేను నిజంగా ధర్మం చెప్పినా అనుకో, నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఇప్పుడు అమ్మగారు ఉన్నారని అనుకోండి, నేను భగవంతుని మార్గంలో పోవాలి అని అనుకునిందని అనుకో, నేను వానప్రస్థాశ్రమంలోకి పోవాలి అని అనుకునిందని అనుకో, నేను విడిచిపెట్టేసి వచ్చేయచ్చు, తప్పులేదు. నన్ను చెయ్యొద్దు. మళ్ళా ఆ అమ్మగారు చాలా కాలం నుంచి మీకోసమనే ఉన్నారు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, భర్తకు సేవ చేయాలనే ఉద్దేశం చేతనే ఆ అమ్మగారు సేవ చేస్తున్నారు. అది వాస్తవం. కానీ నాకేం వద్దు,
నేను పరమాత్మ సేవలో వెళ్ళిపోవాలి అని అనుకుని అనుకో, ఇది దోషం లేదు. నా జీవితం ఉందల్లా నేను అది రమ్మంటాను. నిన్ను కూడా రమ్మంటారు, నువ్వు కూడా పో. పోండి, పోయి ఏం చేయాలంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలా. అందుకని వాడు కొడుకేమంటాడు, ఈడేమంటాడు, ఇవన్నీ లేదు. ఇంకా అన్ని ఇడిచిపెట్టి కొడుకులు బాగా బతుకుంటారు, కొడుకులు సంబంధం ఏంది లేదు స్వామి. కాబట్టి వానప్రస్థం తీసుకోండి. వానప్రస్థం తీసుకొని ఈ కొడుకుల దగ్గర ఏదైనా నాయకులు రండి, అమెరికాకు నాయకులు కానీ నేను తప్పకుండా నాయకులు మీరు వస్తామని నేను ఈసా తీసుకుంటా అంటాను. మనం చదివేసాడు ఉంటాం రానట్లేదు. చలిదేశంలో ఉండలేను రానుపో అని అంటాండవే కానీ నేను కొడుకు దగ్గర ఉండను, నేను ఆత్మతత్వం తెలుసుకోవాలని అనలేదుగా. అది అది కథ. కథ అది. సరేనా? మళ్ళా నువ్వు ఆడుంటే నువ్వు నిన్ననే అన్నావు, నాకు నా భార్య చేసి పెట్టినంత బాగా ఎవరు చేసి పెట్టరు అంటే బాగా అలవాటు పడినావు. సరే, ఇక్కడికి నిలుపుదాం. సరే, ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్? ఆత్మజ్ఞానాన్ని నువ్వు బాగా స్పష్టంగా తెలుసుకోవాలి అమ్మగారు. నేను బ్రహ్మస్వరూపము. నువ్వు ధ్యానం చేసి ధ్యానములో ఆ తత్వాన్ని బాగా అనుభవం కూడా తెచ్చుకోవాలి. విచారణ కూడా చేయాలి. ఇప్పుడు స్వామి ఉపదేశం చేశారు కదా, నేను అందుకే అడిగింది. స్వామి ఉపదేశం చేశారు, స్వామి చెప్పిన దాన్ని మీరు ఎంతవరకు పాటిస్తున్నారు, ఎలా ఉంది, ఏం అనుభవం అవుతుంది అనే విషయం మీరు చెప్తే దానిపైన నేను కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తా. నిన్ను నేను అడగలే, ఇప్పుడు నీతో నాకు పనిలే, అమ్మగారితోనే పని. మీరు చెప్తే దాన్ని బట్టి మీకు ఎట్లా చేసుకోవాలి అమ్మగారు, ఏ విధంగా చేసుకోవాలని నేను చెప్తాను. సరేనా? సరే. మీ స్వామి మీకు ఉపదేశం చేసిన వాక్యాలలో మీరు ఎంతవరకు ముందుకు వచ్చినారో, ఎన్ని పాటిస్తున్నారో అవి స్వామి